హలో అండి. నేను డాక్టర్ దీప్తి. నేను కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ బేగంపేట్ బ్రాంచ్‌లో కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భం దాల్చిన వారికి స్కానింగ్ అనేది కంపల్సరీ లాగా చెప్తాము. ఈ స్కానింగ్ వల్ల ఎలాంటి రేడియేషన్ కానీ, ఎలాంటి హార్మ్‌ఫుల్ రేస్ కానీ తల్లికి గాని, బిడ్డకి కానీ వెళ్ళవు. ఈ స్కానింగ్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కంపల్సరీ చేసుకోవాలి. మేము ప్రెగ్నెన్సీ అనేది 3 భాగాలుగా విభజిస్తాము. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ 1 నుంచి 12 వారాల్లోపు ఉన్న వాళ్ళని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము. నెక్స్ట్ మిడ్ ట్రైమిస్టర్ లేదా సెకండ్ ట్రైమిస్టర్ 13 వారాల నుంచి 27 వారాల వరకు ఉన్న వారిని మనము సెకండ్ ట్రైమిస్టర్ అని అంటాము. అలాగే థర్డ్ ట్రైమిస్టర్ 28 వారాల నుంచి డెలివరీ వరకు, అంటే 40 వారాలు లేదా 42 వారాలు వరకు మనం థర్డ్ ట్రైమిస్టర్ లాగా చెప్తాము. మొట్టమొదటి ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ స్కాన్ని మేము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ లేదా వైబిలిటీ స్కాన్ అని అంటాము. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది 6 నుంచి 7 వారాల వ్యవధిలో మేము మోస్ట్ కామన్లీ చేస్తాము. ఈ స్కానింగ్లో ముఖ్యంగా శాక్ గర్భసంచిలో ఉందా లేదా గర్భసంచి బయట అంటే ట్యూబ్స్లో కానీ ఓవరీలో కానీ ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఒకవేళ ట్యూబ్స్లో కానీ ఉన్నట్లయితే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు, ఇది అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. సో ఇది డిటెక్ట్ చేయడానికి ఫస్ట్ స్కానింగ్ అనేది కంపల్సరీ. ఆ తర్వాత బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది చూస్తాము. ఈ బేబీకి ఫస్ట్ హార్ట్ బీట్ 6 నుంచి 7 వారాల వ్యవధిలో వస్తుంది. సో అది కంపల్సరీ ఆ టైంలో స్కానింగ్ అనేది మనం చేసుకోవాలి. అలాగే కొంతమందికి అంటే అంతకుముందు ప్రెగ్నెన్సీస్లో ఒకవేళ మిస్క్యారేజెస్ కానీ అబార్షన్స్ కానీ అయినట్లయితే, అంతకుముందు ప్రెగ్నెన్సీస్లో ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ లాంటివి ఉన్నా, అలాగే కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీలో షుగర్ కానీ బీపీ కానీ ఉండినట్లయితే అలాంటి వారు స్కానింగ్ 6 వారాల లోపే స్కానింగ్ చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత 2 వారాల్లో లేదా బీటా హెచ్సిజీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత 2 వారాల్లో స్కానింగ్ అనేది మనం చేసుకోవాలి. ఒకవేళ సివియర్గా కడుపు నొప్పి వచ్చినా లేదా బ్లీడింగ్ ఎప్పుడైనా వచ్చినట్లయితే 6 వారాల లోపే స్కానింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. సో ఈ వైబిలిటీ స్కాన్ అనేది కంపల్సరీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు చేసుకోవాలి. ఆ తర్వాత స్కాన్ మేము ఎన్టీ స్కాన్ అని అంటాము, అంటే న్యూపుల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఈ స్కానింగ్ 11 నుంచి 13 ప్లస్ 6 వారాల మధ్యలో ఈ స్కానింగ్ అనేది మేము చేస్తాము. ఈ స్కానింగ్ బేబీ ఎంతవరకు గ్రోత్ ఉంది, అలాగే ముక్కు కింద ఒక బోన్ నేసల్ బోన్ ఫామ్ అయిందా లేదా, అలాగే స్పైన్ ఎలా ఉంది అనేది ఈ స్కానింగ్లో మేము చూస్తాము. బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఆ హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, దాన్ని మేము డక్టస్ వీనోసస్ అని అంటాము. అలాగే మాయ ఎక్కడ ఫామ్ అయింది అంటే ప్లసెంటా పైన ఫామ్ అయిందా లేదా కింద ఫామ్ అయిందా, ఇవన్నీ కూడా మేము ఎన్టీ స్కాన్లో చూస్తాము. ఈ ఎన్టీ స్కాన్లో మనము 60 నుంచి 70% వరకు ఏమన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే తెలుసుకుంటాము. సో ఈ టెస్ట్ తోటి మేము ఒక బ్లడ్ టెస్ట్ అనేది యాడ్ చేస్తాము. దీన్ని మేము కంబైన్డ్ టెస్ట్ అంటాము. దీంట్లో డబుల్ మార్కర్ లేదా క్వాడ్రుపుల్ మార్కర్ అని బ్లడ్ టెస్ట్ ఒకటి జాయిన్ చేస్తాము. దీంట్లో బ్లడ్లో బీటా హెచ్సిజీ లేదా ప్యాప్-ఏ లెవెల్స్ అనేవి కొన్ని చూస్తాము. ఈ మార్కర్స్ ద్వారా మనము కొన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. ఈ కంబైన్డ్ టెస్ట్ ద్వారా 90 నుంచి 95% వరకు ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు. ఇది మేము 3వ నెలలో చేసే స్కాన్. ఆ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ లేదా మిడ్ ట్రైమిస్టర్ అంటాము. దీంట్లో 5వ నెలలో ఒక స్కాన్ చేస్తాము. దీన్ని మేము టిఫా స్కాన్ అంటాము. ఈ టిఫా స్కాన్ ఏంటంటే మెయిన్గా ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా బిడ్డలో ఉంటే అది తొందరగా డిటెక్ట్ చేయొచ్చు. బేబీలో తల భాగం నుంచి పాదం వరకు ప్రతి ఒక్క ఆర్గాన్ని డీటెయిల్గా ఈ స్కానింగ్లో చూస్తాము. ఒకవేళ ఫేస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, అలాగే బిడ్డ బ్రెయిన్లో ఏమైనా నీట్ కలెక్షన్ ఉన్నా, అలాగే పొట్ట భాగంలో కిడ్నీస్లో ఏమైనా సిస్ట్లు అలా ఉన్నా, అలాగే పాదంలో కూడా
కాళ్ళు స్ట్రెయిట్గా ఉన్నాయా లేదా వంకరగా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ టిఫా స్కాన్లో చూడడం జరుగుతుంది. బేబీ హార్ట్ కూడా ఎలా ఉంది, ఏమైనా స్ట్రక్చర్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని కూడా తెలుస్తుంది. అలాగే ఇంకొక స్కాన్ 22 నుంచి 24 వారాల్లో ఫీటల్ 2D ఈకో అనేది చేస్తాము. ఇది ఏంటంటే బేబీ హార్ట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఏమైనా కంజెనిటల్ అనామలీస్ ఉన్నాయా అనేది తెలుసుకుంటాము. ఈ స్కానింగ్ అనేది హై రిస్క్ మదర్స్, అంటే ఎవరికైతే షుగర్ కానీ బీపీ కానీ తల్లికి ఏమన్నా గుండెకి సంబంధించిన అనామలీస్ ఉన్నా కూడా ఈ స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది 5th మంత్లో ఈ స్కానింగ్ అనేది మేము చేస్తాము. ఆ తర్వాత 3rd ట్రైమిస్టర్ అనగా 28 వారాల నుంచి 30 వారాల లోపు ఒక స్కానింగ్ చేస్తాము. దాన్ని మేము గ్రోత్ స్కాన్ అని అంటాము. ఈ గ్రోత్ స్కాన్ అనేది కంపల్సరీ 7th మంత్లో చేయాల్సి వస్తుంది. ఈ స్కానింగ్లో బేబీ అంటే ఒకవేళ ఒక బేబీ కన్నా ఎక్కువ బేబీ ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. అలాగే బేబీ యొక్క మాయ కింద ఉందా పైన ఉందా అనేది తెలుస్తుంది. అలాగే బిడ్డ యొక్క మెజర్మెంట్స్, బేబీ మెజర్మెంట్స్ అంటే తల భాగము, అలాగే ఛాతీ మెజర్మెంట్, పొట్ట మెజర్మెంట్, ఇవన్నీ కూడా తీసుకొని బిడ్డ బరువు అనేది చూస్తారు. ఈ 7వ నెలలో చేసే స్కాన్లో బేబీ వెయిట్ బాగుందా లేకపోతే బేబీ వెయిట్ తక్కువగా ఉందా అనేది చూస్తారు. బేబీ వెయిట్ తక్కువగా ఉంటే దాన్ని మేము ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని అంటాము. సో ఇవన్నీ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఈ స్కానింగ్ చేస్తాము. అలాగే బేబీ చుట్టూరు ఉన్న నీరు అంటే ఉమ్ము నీరు నార్మల్గా ఉందా లేదా, మాయ కరెక్ట్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ కూడా చూస్తాము. ఇవి చూసిన తర్వాత కొంతమంది మదర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే వాళ్ళకి ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బిడ్డ బరువు కూడా నార్మల్ బరువు కన్నా అధికంగా ఉంటుంది. అలాగే తల్లికి బీపీ ఉన్నట్లయితే బిడ్డ బరువు అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ 2 కండిషన్స్ చూసుకోవడానికి, ఇంకా వేరే వేరే ఇబ్బందులు ఉన్నా కూడా చూడడానికి 7వ నెల స్కాన్ చాలా ఉపయోగపడుతుంది. 7వ నెల స్కాన్ నార్మల్గా ఉంటే అంటే బిడ్డ బరువు నార్మల్గా ఉండడము, అలాగే ఉమ్ము నీరంతా కూడా నార్మల్గా ఉండినట్లయితే డెలివరీ ముందు ఇంకొక స్కాన్ చేస్తాము. ఒకవేళ బిడ్డ బరువు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా, అలాగే ఉమ్ము నీరు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా ప్రతి 3 వారాలకి ఒక స్కానింగ్ అనేది చేస్తాము. అంటే ఈ ఉమ్ము నీరు అలాగే బిడ్డ బరువు చూడడానికి ప్రతి 3 వారాలకి డెలివరీ అయ్యేంత వరకు స్కానింగ్ అనేది మనం చేసుకోవాలి. అలాగే కొన్ని అంటే బ్లడ్ సప్లై, గర్భసంచికి బ్లడ్ సప్లై ఎలా ఉంది, అలాగే తల్లి నుంచి బిడ్డకి బ్లడ్ సప్లై, అలాగే బేబీ బ్రెయిన్లో ఉన్న బ్లడ్ సప్లై, ఈ వెజల్స్ అన్నీ కూడా వీటి రేషియోస్ వీటి మెజర్మెంట్స్ తీసుకొని ఓవరాల్గా లోపల గర్భసంచిలో బిడ్డ హెల్తీగా ఉందో లేదో అని చూసే స్కానే ఈ 7వ నెలలో చూసే స్కాన్. దీన్ని మనము గ్రోత్ స్కాన్ అని అంటాము.